గుడ్ ఈవినింగ్. మనం తరచుగా వార్తల్లో చూసే ఒక పదం ఏంటంటే యుత్నేషియా అనే పదం మనం చూస్తుంటాం. దీని గురించి ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు కొన్నిసార్లు కొన్ని పరీక్షల్లో ప్రశ్న కూడా అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే ఈ యుతనేషియా అనేది మొట్టమొదటిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు అని. ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్స్. అంటే నెదర్లాండ్స్ అనే దేశంలో యుతనేషియా అనే దాన్ని మొదటిగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బెల్జియం అనే దేశంలో ప్రవేశపెట్టారు. ఇవి మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పాయింట్స్. అసలు ఈ యుతనేషియా అంటే ఏంటి అంటే దాన్ని మెర్సీ కిల్లింగ్ అంటారు. మెర్సీ కిల్లింగ్ అంటే కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఆ లోపల శారీరక బాధను అనుభవిస్తూ మానసిక బాధను అనుభవిస్తూ అలా కొద్ది రోజుల పాటు ఉండిపోతారు. అంటే ఆ బాధ భరించలేనిదిగా ఉన్నప్పుడు వారు వాస్తవంగా చనిపోయే కంటే ముందే చనిపోవడానికి అనుమతినివ్వడమే ఈ యుతనేషియా అని అంటారు. దీన్ని 2018లో భారత సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అయితే చాలా దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశము దీనిపైన చట్టాలు చేయడానికి వ్యతిరేకత చూపించడం అనేది ఉంది. అయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ యుతనేషియాని ఆమోదించిన ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏది అంటే నెదర్లాండ్స్, దాని తర్వాత బెల్జియం, ఆ తర్వాత కొన్ని దేశాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే ఇటీవలే అంటే 2019 సంవత్సరంలో న్యూజిలాండ్ దేశంలో కూడా ఇటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆ చట్టం అమల్లోకి రావాలి అంటే ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒకటి తీసుకోవాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో రిఫరెండం అంటాం. ఆ రిఫరెండం నిర్వహిస్తే దాని ప్రకారంగా 50% కంటే ఎక్కువ మంది ఈ యుతనేషియాని న్యూజిలాండ్లో ప్రవేశపెట్టాలి అని కోరుకోవడం జరిగింది. అయితే ఈ రిఫరెండం వచ్చినప్పటికీ కూడా వాస్తవానికి ఆ రిఫరెండం యొక్క పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత 12 నెలలకు అంటే 1 సంవత్సరం తర్వాత ఈ యుతనేషియాకు సంబంధించిన చట్టాన్ని న్యూజిలాండ్ దేశంలో అమలు చేయబోతున్నారు. అందుకని ఈ యుతనేషియా అనేది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏమిటి, ఈ యుతనేషియా అంటే ఏంటి, మొదటిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు, రెండవ దేశం ఏది, రైట్. అలాగే చూడండి, సాధారణంగా ఇది వృద్ధులకు అనారోగ్యం బారిన పడిన వారికి ఇది వర్తిస్తుంది అనుకుందాం. కానీ ఇక చాలా సున్నితమైన అంశం ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఈ యుతనేషియాని ఆమోదించిన మొట్టమొదటి దేశం ఏది? క్లియర్. యుతనేషియాను ఆమోదించిన మొట్టమొదటి దేశమేమో నెదర్లాండ్స్. కానీ చిన్నపిల్లలకు సంబంధించి కూడా యుతనేషియాను ఆమోదించి ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏది అంటే జ్ఞాపకం పెట్టుకోండి, బెల్జియం. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏదైనా మనల్ని అడగొచ్చు ఎగ్జామినేషన్లో. దాని గురించి ఎందుకు అడుగుతారు, కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది కదా అంటే ప్రస్తుతం న్యూజిలాండ్లో ఈ యుతనేషియా అనేది బాగా టాక్లో ఉంది. ఇది ఇంటర్నేషనల్ దృష్టిని ఆకర్షించింది కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్న ఏమైనా అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నా ఇంకా మనం చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక్కసారి ఈ డాక్యుమెంట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల భారత నౌకాదళము విజయవంతంగా యాంటీ షిప్ మిసైల్ను ప్రయోగించడం జరిగింది. దాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఐఎన్ఎస్ శివాలిక్సా, ఐఎన్ఎస్ కోరానా, ఐఎన్ఎస్ హిమాచల, లేదా ఏదీ కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐఎన్ఎస్ కోరా. జ్ఞాపకం పెట్టుకోండి, దీన్ని ప్రయోగించింది ఎక్కడి నుంచి అంటే ఐఎన్ఎస్ కోరా అనేది. అసలు యాంటీ షిప్ మిసైల్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, దీని ద్వారా ఏంటంటే దీనికి సంబంధించి మనకు ఈ యాంటీ షిప్ మిసైల్ ద్వారా మన లక్ష్యం ఏమిటంటే పెద్ద పెద్ద షిప్స్ని ధ్వంసం చేయడం. చూడండి, కొన్నిసార్లు వేరే యుద్ధం జరిగినప్పుడు వేరే దేశాలకు సంబంధించి ఈ నౌకాదళం మన దేశం వైపు వస్తూ ఉండొచ్చు.
మరి అటువంటి వాటిని నిలువరించాలి అంటే ఈ మిసైల్ అనేది ప్రయోగించాలి, రైట్. కాబట్టి ఈ యాంటీ షిప్ మిసైల్ అనేది ఏదైతే మనం వాడామో దాన్ని ఐఎన్ఎస్ కోరా నుంచి ప్రయోగాత్మకంగా విజయవంతంగా మనం పరీక్షించడం జరిగింది, రైట్. అందుకని చూడండి, భారతదేశానికి సంబంధించి ఎప్పుడు కూడా భద్రతకు సంబంధించి చాలా సున్నితమైన అంశము. ఆ భద్రతకు ఎక్కువ పటిష్టత కల్పించడమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము ఏమని, మనం ఫ్రాన్స్ దేశం నుంచి ఈ రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయని, ఇంకా కొన్ని వస్తున్నాయని, మరికొన్ని తర్వాత రాబోతున్నాయని మనం అనుకున్నాం. అవన్నీ ఏంటంటే మన మిలిటరీ వ్యవస్థని బలోపేతం చేయడానికే, రైట్. ఇక చూడండి, ఇటీవలే ఉత్నీషియాను చట్టబద్ధం చేసిన దేశం ఏది? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్. ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్. చూడండి, ఇక్కడ ఒక మన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అసలు ఈ చట్టం అనేది నవంబర్ 2019లో పాస్ అయితే ప్రస్తుతం దానికి రిఫరెండం అనేది నిర్వహించడం జరిగింది. తద్వారా 50% కంటే ఎక్కువ మంది దాన్ని ఆమోదించారు. అయితే ఆమోదించిన తేదీ నుంచి 1 సంవత్సరం తర్వాత ఇది అమల్లోకి రాబోతుంది, రైట్. అది అలాగే ఈ యుత్నీషియా అంటే ఏంటి అంటే, దిస్ ఇస్ ద ప్రాక్టీస్, అంటే ఒకరి జీవితాన్ని ముగింపు పలకడం ఇది. ఎందుకు? వారి పడుతున్న బాధలను చూడలేక వారికి ఉన్న బాధల నుంచి విముక్తి చేయడానికి ఇంటెన్షనల్గా కావాలని, సో వారికి ఆ లైఫ్ సపోర్ట్ అనేది తీసేయడమే యుత్నీషియా, రైట్. సో ఈ విధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యుత్నీషియాను చట్టబద్ధం చేసిన దేశం ఏది అంటే నెదర్లాండ్స్. అలాగే బెల్జియం వచ్చేసి రెండవ దేశం. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. మొట్టమొదటి దేశం ఏది? నెదర్లాండ్స్. రెండవ దేశం ఏది? బెల్జియం. అలాగే బెల్జియం సంబంధించిన ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఉంది, చూడండి. బెల్జియం బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు లీగలైజ్ యుత్నీషియా ఫర్ చిల్డ్రన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే పిల్లలకు కూడా ఈ యుత్నీషియా అనేది చట్టబద్ధం చేసిన మొట్టమొదటి దేశము ఏది అంటే బెల్జియం. యుత్నీషియాను ప్రవేశపెట్టబడిన రెండవ దేశం బెల్జియం, మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్. అలాగే చిన్న పిల్లలకు సంబంధించి కూడా ఈ యుత్నీషియాను ప్రవేశపెట్టిన దేశం మొట్టమొదటిది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి బెల్జియం, రైట్. సో ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్ చదివేటప్పుడు మీరు జాగ్రత్తగా చదవాలి. ఇది ఈ చిన్నపిల్లల్లో యుత్నీషియా ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం అన్నప్పుడు అక్కడ మనకు నెదర్లాండ్స్ ఇస్తారు, బెల్జియం ఇస్తారు, రైట్. అక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అందుకోసమే ఇక్కడ మనం ఈ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. ఆన్సర్ ఏమిటి? బెల్జియం. అలాగే చూడండి, ఇటీవల నేషనల్ ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎప్పుడూ వార్తల్లో ఉండే నీతి ఆయోగ్. జ్ఞాపకం పెట్టుకోండి, నీతి ఆయోగ్. ఇస్ ఇట్ ఓకే? సో ఇది దేనికంటే భారతదేశంలో ఉండే ఈ మౌలిక వసతులు ఏమైతే ఉన్నాయో ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నిటినీ కూడా జాగ్రత్తగా అమలుపరచడానికి తీసుకురాబోతున్న సంస్కరణలు. దానికోసమే ఈ నేషనల్ ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది నీతి ఆయోగ్ ప్రారంభించడం జరిగింది. అలాగే మనం ఇంతకుముందు కూడా మీ క్లాస్లో చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనకు కరెంట్ అఫైర్స్లో బాగా ఎక్కువగా వస్తున్నాయి. అందుకే చూడండి, మనం ఈ గ్రూప్ 1 లాంటి పరీక్ష తీసుకుంటే ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీలో అక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి పెట్టారు. అందుకని చూడండి, మనకు అక్కడ ప్రిలిమ్స్లో ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటుంది. పేపర్ 2లో మీకు ఆ మెంటల్ ఎబిలిటీతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకో 30 క్వశ్చన్స్ ఏమో కరెంట్ అఫైర్స్, రైట్.
సో అందుకని ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా చాలా జాగ్రత్తగా మీరు చదవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ సెర్బ్ పవర్ అనేది మనకు తరచుగా వార్తల్లో కనిపిస్తుంది. ఇది ఏమిటిది, దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సర్బ్ పవర్ అంటే ఏమిటి అంటే ప్రమోటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. రైట్, ప్రమోటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సో ఈ రోజుకి సెలవు. ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.